నమస్తే, నేను మీ వాసా లక్ష్మణ. మొన్నటి అసెంబ్లీ ఎన్నికలలో సిరిసిల్లలో కేటీఆర్ గారిని గెలిపించింది ఎవరు? కొద్దిగా మీ మెదడుకు పని చెప్పండి. ఇది ప్రజాస్వామ్యమే కదా, ప్రజలే ఓటేస్తే గెలిచిన్లు అని కాదు. ప్రజలే ఓటేస్తే గెలిచిన్లు, ప్రజలు ఓట్లేసేలా చేసింది ఎవరు? ప్రజల్ని కన్ఫ్యూజ్ చేసింది ఎవరు? ఓటు చీల్చింది ఎవరు? కేటీఆర్ గెలుపు కారణం ఎవరు? ఇది ఆలోచించండి. ఎందుకంటే మిట్లారా, మేము దాదాపుగా అక్కడ పద్మశాలి ఓటు అధికంగా ఉన్నది, ఖచ్చితంగా ఈసారి కేటీఆర్ ఓడిపోవాల్సిందని చెప్పి 3 సంవత్సరాలు ఏకదాటిగా పనిచేసినాం. కేటీఆర్ గారికి సర్వేలు వెళ్ళిపోయినాయి, ఎన్నికలకు ముందు సర్వేలు వెళ్ళిపోయినాయి. ఇక సిరిసిల్లలో కేటీఆర్ గెలిచే అవకాశం లేదని చెప్పి సర్వేలు నక్కిగా ఎప్పేసినాయి. కూకట్పల్లి నుంచి పోటీ చేస్తా అనుకున్నాడు, అక్కడ ఆయనకి ఏం కనిపించలేదు. మళ్ళీ సిరిసిల్లకే అనుకున్నాడు. అనుకున్న తర్వాత ఏం చేసింది కేటీఆర్? ఎవరు కేటీఆర్కు సపోర్ట్ చేసింది? కొద్దిగా మీ మెదడుకు పని చెప్పండి అబ్బా, దీని విషయంపై కొద్దిగా మాట్లాడుకుందాం. ఇప్పుడు ఎన్నికలు లేవు, కానీ భవిష్యత్తులో ఇలాంటి పొరపాట్లు జరగకుండా ఎలా ఈ రాజకీయ కుట్రలు శోధించాలి అనే విషయాన్ని మనం మాట్లాడుకుందాం. చాలామందికి అనిపిస్తుంది కావచ్చు, వాసా లక్ష్మ గారికి ఆ కేటీఆర్ గారికి పడదు. నాకెందుకు పడదండి? కేటీఆర్కు నాకేమన్నా పగన, శత్రువు నాకేమన్నా? కేటీఆర్ గారు మంచి పని చేసి మంచిగా చెప్పినాం. ఆయన ఎప్పుడైనా మంచి చేసినప్పుడు బేషన్నం, తప్పు చేసి తప్పు అన్నాం. అక్కడ పద్మశాలి ఓటు బ్యాంక్ అధికంగా ఉంది కాబట్టి అక్కడ పద్మశాలి బిడ్డ ఎమ్మెల్యే కావడం అనేది 100% సబబు అనుకున్నాం. కాబట్టి 3-4 సంవత్సరాలు అక్కడ కేటీఆర్కి ఆంటీగా పనిచేసినాం. బాజాబ్ చెప్తానే అట్లా చెప్పాను, మంచి చేసినాం, మంచిగా చెప్పిన చెడు చెప్పినాం. ఇది కాదబ్బా, దీని విషయమే మాట్లాడుకుందాం. కొద్దిగా మీ మెదడుకు పని చెప్పండి. కేటీఆర్ గారిని గెలిపించింది ఎవరు? ఓటు చీల్చింది ఎవరు? ప్రజల్ని డైలామాలో ఓడేసి ఓటు చీల్చి కేటీఆర్ గారి గెలుపుకు కారణం ఎవరు? మీ అమూల్యమైన అభిప్రాయం తెలియజేయండి. దీని విషయం మీద స్పష్టంగా మాట్లాడుకుందాం. ఫాలో అవుతుండండి. ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మిత్రారా. వాసా లక్ష్మణ ఏదో సంచలనమైన విషయాలు చెప్పడము, ఏదో వైరల్ చేయడం అట్లా అన్నాడు. వాసా లక్ష్మణ చెప్పే ప్రతి మాట వాస్తవమే ఉంటుంది మిత్రారా. అందరూ కూడా ఫాలో అవుతుండండి. కొద్దిగా మీ అభిప్రాయం తెలియజేయండి మిత్రారా. నమస్తే.